నా నానాజీ ఒక 10 మంది సోదరు వాళ్ళు పత్తాల బేచాలు కలిపి కూడబలుక్కొని ఎవడెవడు తగలెడితే ఇది బాగుంటుంది అని చెప్పి నిలబెట్టినోడు 19 నానాజీ చెలరేగిపోయి మై సన్ అని తెలుగులో అర్థం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డిని సంబోధించాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, రేపు నోరు మూసుకుని భాషా సినిమా చూస్తున్నట్టుకున్నారు మీరు. చూడండి, మాణిక్యం ఆటో తొక్కుతున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు గవర్నమెంట్ వస్తే సోది కబుర్లు ఉండవు. పెద్ద ఆయన మడతెట్టి లోపల పెట్టాడు. ఏం పేగలిగారు? రోడ్ల మీద దొల్లడం తప్ప. క్యారేజీలు కట్టి తీసుకెళ్లారు లోపలికి 54 రోజుల పాటు. మీ దగ్గరానికి ఆ తెలుగు తక్కువ లోతురా తప్ప ఇంకోడెవడు దొరకడు. మీరు ఏడు చేయగలరని మాత్రం దయించి రెచ్చగొట్టకండి. రెచ్చిపోతే అలా కృష్ణ గారి సినిమాలు అలాగా డైలాగ్ లాగా చచ్చిపోతారు అంతే. ఎలా చంపుతాడంటే ఏదో చూడండి, కాటా కుస్తీ పోటీలు ఉండవు ప్రజాస్వామ్యంలో. మడతెట్టి మడత కాజా తినిపించడమే. ఊరికే గొగ్గోలు ఎట్టుకున్నావు. చంద్రశేఖర్ రెడ్డిని ఓ ఇదే అని కాకినాడలో తిరగేసేస్తానంటే ఎంట్లో పెట్టి ఆయన చెదగబాదాడు. 2 ఏళ్ళు పవర్ లో ఉండి ఏదైనా చేయగలిగా మిస్టర్ పవన్ కళ్యాణ్. ఎగేసుకుని పోగేసుకుని వెళ్ళి సీజ్ ద షిప్ అన్నా సరే తలకు మాసిన వ్యాపారాలు అన్ని పెట్టుకుని అందరి దాంట్లోకి దూరిపోతున్నావు. ఒక కళ్ళజోడు తిట్టి జుత్తోడు ఎగరేసుకుంటూ పోయి ఏమైంది? ఎగరేసి కింద వేశారు నేను. ఆ షిప్ కి మళ్ళీ ప్రభుత్వం తరఫున పెనాల్టీ ఒకటి. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మాట వినవా? అది ఎప్పుడో తెలుసు నాకు. నీ సీట్ చిరిగిపోయి చాలా రోజులు అయిందని. ఇది ఐద్రానికి చూడాలి. సుజనా చౌదరి, సీఎం రమేష్, మీరు అంతా గూడు పటాలను కట్టి రఘురామ కృష్ణరాజు గారిని బయటేసి ఓహో హిందుత్వాలు ఇట్లన్నిటితోనూ రేపొద్దున లొకేషన్ చేసి గానే రెడీగా ఉన్నారని అందరికీ తెలుసు, మీకు తప్ప. ఎందుకంటే మీకు తెలివితేటలు లేవు కాబట్టి. అంచేత ఆఫ్టర్ ఆల్ సుజనా చౌదరి తెలివితేటలు, ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ తెలివితేటలు అంటే కాకలు తీరిన గందరుడా చంద్రబాబు నాయుడు. వాళ్ళు అధికారంకి వస్తే మడత పెట్టి కాజేస్తారేమో తెలియదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మడత కాజేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన లేడు. రోడ్డు మీద వేస్తే దిక్కు దివానా కూడా ఉండదు. ఎత్తడం మొదలెడితే గేట్లు మీరు తప్ప ఇంకెవరు మిగలరు. ఆ పరవశించిపోయిన నాదెండ్ల మనోహర్ అయితే నాకు ముందే డౌట్ అతని మీద. ఆయన చేసిన కోర్టు ఆపరేషన్ ఇదంతా. ఆ నాన్నగారు ట్రాక్ రికార్డ్ చూస్తే మడత ఎవడికి పడుతుందో నేనైతే ఊహించుకోలేకపోతున్నా. సాధారణంగా క్లూలెస్ సిచ్యువేషన్ లోనే దాంట్లోంచి ఒక సొల్యూషన్స్ ఎత్తుక్కుంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటిది ఇన్ని క్లూలు మార్కెట్ లో దొరుకుతుంటే మీరు మీ తెంగరేచనలు మీ తెలివితేటలకు కూడా బీజేపీ వాళ్ళు అనుకుంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఏదో మీకు చూడండి, సినిమా రాజు గారు 7 ఏళ్ళు ప్రాణాలు తినేసి పోతున్నప్పుడు వెళ్తే ఏదో మంచి చేసి పోతారు అన్నట్టు మీ దరిద్రానికి ఏదో మా దురదృష్టానికి మీ అదృష్టానికి ఒక పదవొట్టి ఇచ్చి తగలెట్టారు. ఏడవండి ఒక 5 ఏళ్ల పాటు. అంతేకాని అనవసరమైన పేలాపనలు, అసందర్భ చర్యలు, అసంకల్పిత ప్రతీకార చర్యలు లాంటి పరాకు మాటలు దయించి మాట్లాడకండి. మీ హితం కోరే చెప్తున్నారు. తిరిగి తగిలితే మీరు ఎక్కడ మిగలరు. మీరు ఏదో అనుకుంటున్నట్టు సినిమాకి అది క్లైమాక్స్ పేట్ లో 100 మందిని కొట్టాడు. నిజ జీవితాల్లో ఎవడు ఎట్నుంచి చేస్తాడో పూలకొండలు మీకు తెలియదు. చేత పేలాపనలు అన్నవి అసందర్భ పేలాపనలు. అసలు మీకు ఒకటి గుర్తుంచుకోండి, నిజమే కిరాయి గుండాలని మీరు పనికిమాలిన మెదవల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మీరు ఎంటర్టైన్ చేయకూడదు. మీ ప్రభుత్వ విధానం అయితే చేతనైతే ఓ సజ్జనార్ సార్ లాంటి ఒక ఆఫీసర్ని డిప్లాయ్ చేసుకుని 2 ముఖ్యమంత్రులు గతంలో రాజశేఖర రెడ్డి సారు, కేసీఆర్ సార్, అలాగే చంద్రబాబు గారికి కూడా అంత సూపర్లేటివ్ పవర్స్ ఉన్నాయి. ఆయనతో ఒకసారి నెగోషియేట్ చేసి ఓ 10 మందిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఈ ప్రాతిపదిక మీద లేపుదాం అని ఒక కేబినెట్ నిర్ణయం తీసుకోండి. ఎవడు పిచ్చేష లేకుండా కోతేష లేకుండా నోరు మూసుకుని ఉంటారు. కళ్ళ ముందు అభంశోభం తెలియని పిల్లలు వెళ్ళిపోతే పట్టుకోవడం చేతకాని వాళ్ళు ఎంతసేపు ఒక ఆడపిల్ల మీద అమాయకంగా ఉంది కాబట్టి అనితమ్మ మీద ఊరికే పడేయడం తప్ప ఏదనుకుంటున్నాను సరదా పడుతుంటున్నాను. ఏదో హోమ్ మినిస్టర్ పదవి నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. నీకు కూడా హోమ్ గార్డులు కూడా సెల్యూట్ కొడతారో డౌట్. ఇందుకీ ఓవర్ యాక్షన్. అసలు ఉన్న శాఖే చాలా పవర్ఫుల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ. చిన్న విషయం అనుకుంటున్నావా? దాన్ని నిర్వర్తించుకో. అట్లీస్ట్ అన్నిట్లోనూ గుండు సున్నా చుట్టూ కూర్చోబెట్టారు 19వ ర్యాంక్ ఇచ్చి. ఛీ అంటున్నారు అందరూ నీ పనితీరుకి. లేదా స్వచ్ఛందంగా వాళ్ళతో రాజకీయాలు మంచి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టుకో. మీ అన్నయ్యలాగా పవన్ కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ అని టూల్ కిట్స్ ఇస్తాం, కరెంటు సామాన్లు ఇస్తాం, చెప్పులు ఇస్తాం. నీ దురదృష్టానికి ఆ విజయ్ కూడా చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఇంతో అంతా ఆయన సినిమాలు చేసుకుని బతికి మీకు దానికి ఏమంటారు ఉపాధి కూడా కోల్పోయారు మీరు. ఆ మలయాళం డబ్బింగ్ సినిమా ఏదో తీశారు దాంట్లో పడిపోయిన భీమలా నాయక్ అని. ఆ పర్సనాలిటీకి మీకు అసలుకి పూచిక పుల్లకిను 12 మినపరాటికి ఉన్నంత తేడా ఉంది. సో ఇవన్నీ మీరు గమనించుకుంటే దేనికి పనికొస్తారో ఒకసారి ఆలోచించుకోండి. ఊరికనే బేగాల పోయి అనవసరమైన అసందర్భ పేలాపాలను పేలితే పవర్లో ఉన్నప్పుడు పవర్ని సద్వినియోగపరచడం అన్నది ఒక ఆర్ట్, దుర్వినియోగపరచడం అన్నది ఇంకొక ఆర్ట్. ఈ 2 చేతకన్న వాళ్ళు మీలాగా అసందర్భ పేలాపాలను పరాకు మాటలు మాడుతూ ఉంటారు. దీనివల్ల వచ్చేది ఏటీ లేదు. కదలలేని స్థితిలో ఉన్న నాగబాబు అవకాశం కోసం మడతెట్టడానికి ఎదురు చూస్తున్న పరవశించిపోయే నాదెండ్ల మనోహర్ని నమ్ముకుంటే
కుక్కతో కట్టుకుని గోదావరి ఈదినట్టే రాజకీయ అవగాహన ఫస్ట్ సంతరించుకోండి. ఇప్పుడు మీరు నేను మాట్లాడినప్పుడు 4 మాటలు అగ్రెసివ్ గా టక మాడగలుగుతాం. అధికారంలోనే మేము ఉన్నాం. తలుచుకుంటే పేపర్ తిప్పి మేము ఇప్పుడు ఏదైనా చేయగలం అని చదువుకొని తెరబడిపడక కనీసం ఆవేశాన్ని కూడా కట్టలు తెంచుకుని మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో మీరుండి 3 ఏళ్ళు పవర్ లో తలుచుకుంటే ఎంతసేపు లాప్ చేయడం ఏం మాడుతున్నారు. రేపు పొద్దున మీరు పవర్ లో వస్తారు. నాకున్న ఫ్యాన్స్ తో నేను ఏదైనా చేయగలను. ఇలాంటి సెంటెన్స్లు ఏమైనా మాట్లాడేమో చూస్తే మొదటి పేజీ 2వ పేజీ కూడబలుక్కుని అవునా అని నీకన్నా బాలకృష్ణ కనీసం మర్చిపోతే పద్యమైన పడేస్తారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని ఆ పాటలు అవి మీరు ప్లే చేస్తే బాగా అర్థం అవుతుంది. అంటే మీరు అనేది 29 ఎలక్షన్స్ కి కూటమి విడిపోయి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనేదేనా సార్ ఫైనల్ కంక్లూజన్? నాకు తెలిసి విలీనం పరాణ జీవిలో బతకడం నా వల్ల కావట్లేదు. మీ పంచనే జనసేన బీజేపీతో విలీనం అవుతుంది అంట. బీజేపీతోనా ఏమో వీళ్ళు మొత్తం లోకేష్ గారిని పెట్టుకుంటేనే బీజేపీ పరంగా షిండే రెడీ అవుతాడు మనోడు. ఈయన మీద అలా లీడర్ సినిమాలో నరేంద్ర మోడీ గారి కిందకు వచ్చింది. నీ మీద నాకు నమ్మకం లేదు దొరా అని ఎప్పుడో చెప్పేసి అప్పుడే చాక్లెట్ ఇచ్చినప్పుడే మనోడు పని అయిపోయింది. ఓకే ఏమో సుజనా చౌదరి సీఎం రమేష్ నెగేసినట్టుగా 70 మందిని రెడీ చేశాను అవన్నీ చెప్తుండే కదా అందరికి. బీసీ యోధులు అందరూ అటుపక్క ఉన్నారు, కాపు యోధుడు ఇట్టున్నాడు. ఇవన్నీ గమనించండి సందీప్ గారు. పారామీటర్స్ ఎలా నడుస్తున్నాయి చూడండి. మావిగన్ అని ఒక కోర్ట్ ఆపరేషన్ చేయించినప్పుడు సుజనా చౌదరి అవునొచ్చు మీకు కనబడలేదా? సడన్ గా వైఎస్ఆర్సీపీలోంచి మావిగన్ రావడం ఏంటని మీకేమో అనిపించలేదా? అనిపించాలి కదా. మావిషికి రోగాది కదా వస్తుంది, ఇప్పుడు వచ్చింది ఏంటని అనిపించాలి కదా ఎవరికైనా. సార్ అంటే ఇప్పుడు వైసీపీలో కూడా కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అంటున్నారు మీరు అనేది. జగన్ గారిని మిస్లీడ్ చేస్తున్నారు. డౌట్ ఏంటి అందులో 100%. లోపల ఉన్న చెంబు బ్యాచే అడ్డమైన చెత్త తీసుకెళ్లి డంపు యార్డ్లో వేసినట్టు వేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి లాబింగ్ చేయించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో. ఇప్పుడు వీళ్ళకి పనికొచ్చినాడు వీళ్ళు గట్టికి చెప్తేనే తర్వాత నుంచే కదా ఏకాంతపు ఇంటర్వ్యూలు అన్ని ఆగి. పరిస్థితి ఎలా ఉంది అనేది గనక మీరు చెప్పిన దాన్ని పరిశీలిస్తే 29 ఎన్నికలకు పరిస్థితులన్నీ మారబోతున్నాయి అనేది క్లియర్ కట్ గా కనిపిస్తున్నటువంటి అంశం. మరి ఈ లోపే లోకేష్ ని సీఎం చేస్తారనేటువంటిది ఒకటి నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇది స్టెప్ ముందుకు పడిద్దా, ఆగుతుందా? ఒకవేళ సీఎం సీట్ లో లోకేష్ ను కూర్చోబెడితే జరగబోయే రాజకీయ పరిణామాలు ఏంటి? సుజనా చౌదరి, సీఎం రమేష్, పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణరాజు యాంటీనాలు టింగ్ 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 అని ఇలాగ వస్తాయి. ఆపరేషన్ శివసేన. సార్ డివైన్ జస్టిస్ అని ఒకటి ఉంటుందండి. పైనుంచి భగవంతుడు ఏం చేస్తుంటాడంటే నాడు రామారావు గారికి జరిగింది పునరావృతం కాదు అన్నది నేనైతే ఇప్పుడు చెప్పను, ఎవరికి అవుతాదనే చెప్తాను. ఎన్నోసార్లు చెప్పాను. లక్ష్మీ భారత్ గారు చేసింది మంటెక్కిపోయాక తెలుగుదేశం అంతా విభేదించి బయటకు వచ్చి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం. అప్పుడు లక్ష్మీభారత్ అనే భార్య స్థానాన్ని విభేదించిన వాళ్ళు కొడుకు స్థానాన్ని విభేదించకుండా ఉంటారా అన్నది ఒక అంబిగ్యూటీయే కదా. అంబిగ్యూటీ అనే ఎయిర్ క్లియర్ అయితే. థ్యాంక్ యూ సార్. ఈ అంశాల మీద మీ విశ్లేషణ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఎన్నోసార్లు చెప్పాను. లక్ష్మీ భారత్ గారు చేసింది మంటెక్కిపోయాక తెలుగుదేశం అంతా విభేదించి బయటకు వచ్చి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం. అప్పుడు లక్ష్మీభారత్ అనే భార్య స్థానాన్ని విభేదించిన వాళ్ళు కొడుకు స్థానాన్ని విభేదించకుండా ఉంటారా అన్నది ఒక అంబిగ్యూటీయే కదా. అంబిగ్యూటీ అనే ఎయిర్ క్లియర్ అయితే. థ్యాంక్ యూ సార్. ఈ అంశాల మీద మీ విశ్లేషణ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.